నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తనకు 5 సంవత్సరాల పాస్పోర్ట్ రెన్యువల్ కోసం అయితే తను కోర్టు ఎక్కడం జరిగింది. ఇప్పుడు మరి అక్కడ కోర్టు ఏం ఆదేశం జారీ చేసింది? మొత్తానికైతే కోర్టులో అయితే తను అనుకున్నది సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తను అడిగినట్టు 5 సంవత్సరాల రెన్యువల్కి అయితే కోర్టు చేయమని చెప్పేసి అయితే అధికారులను ఆదేశించింది. అసలు ఏంటి అంటే దీని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది, మరి 5 సంవత్సరాల రెన్యువల్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అసలు ఈ న్యూస్ని ఎలా చెప్పాలి ఏంటనే నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ సంవత్సరం పాటే అని అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో తనకు 5 సంవత్సరాలు కావాలి రెన్యువల్ అని చెప్పేసి అంటే, ఇప్పుడు మళ్ళీ కోర్టు అయితే టైం తీసుకొని ఈ రోజు విచారణ చేపట్టి మొత్తానికైతే ఆదేశాలు జారీ చేసింది 5 సంవత్సరాలు రెన్యువల్ చేయాలని చెప్పేసి. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే కోర్టులకి ఉన్నటువంటి విస్తృత అధికారాలని మనం ప్రశ్నించలేమమ్మా. ఎందుకంటే ఆ వ్యవస్థ అలా ఉంది. బొబ్బిలి పులి అనే ఒక సినిమా ఉంటుంది. దాంట్లో రామారావు గారు ఒక డైలాగ్ చెప్తారు, కోర్టుకి తీర్పుకి ఇన్ని మార్పులు ఉంటే ఎలా అవుతుంది, కింద కోర్టులో చెప్పింది పై కోర్టులో కొట్టేస్తున్నారు, పై కోర్టులో చెప్పింది ఆ పై కోర్టులో కొట్టేస్తున్నారు అనేటువంటిది అదొక డైలాగ్. కామన్ మ్యాన్కి ఉన్నటువంటి అనుమానాలు. కానీ ఏంటంటే కోర్టుకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళు పరిగణించేటువంటి వ్యవహారాలు అంటే కామన్ మ్యాన్ దృష్టిలో లేనటువంటివి కొన్ని టెక్నికల్ పాయింట్స్ వాళ్ళ దృష్టిలో ఉంటాయి. కాబట్టి కోర్టుల్ని మనం తప్పుపట్టడానికి లేదు. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మనం సమీక్ష చేయొచ్చు, కానీ జడ్జిలకి ఎలాంటి ఇవి మనం ఆపాదించడానికి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎప్పుడు విదేశీ పర్యటన చేయాలన్నా అది ఒక వారం రోజుల పాటు పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసుల దృష్ట్యా దేశం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన కంపల్సరీగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఆయన వెళుతున్నాడని వార్త బయటికి రాగానే ఆయన అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సిబిఐ వాళ్ళు ఇచ్చేస్తారు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదని వాళ్ళు రాస్తారు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఖచ్చితంగా కోర్టు అనుమతించదు, వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాడు, పారిపోతాడు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఒక విజయ్ మాల్యా లాగా, ఒక నీరవ్ మోడీ లాగా వెళ్ళిపోతారని వీళ్ళు ప్రచారం చేస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి కోర్టు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఆయనకి పర్మిషన్ ఇవ్వటం, ఆయన లండన్ పర్యటనలు చేసుకొని రావటం అనేటువంటిది మనం గతంలో 3-4 సార్లు కూడా చూస్తున్నాం. అయితే కోర్టు ఎప్పుడు అభ్యంతరం పెడుతుంది అంటే, కోర్టు చాలా విషయాలు పరిశీలిస్తుంది. ఆయన యొక్క వేలాది కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి మనకి. తర్వాత ఆయన ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు. నేను గతంలో కూడా నా విశ్లేషణలో చెప్పాను, ఫస్ట్ సారి పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను ఏదన్నా రూల్స్ని వయలేట్ చేసుంటే, పెట్టిన కండిషన్స్ని ఆయన వయలేట్ చేసుంటే రెండోసారి ఇవ్వటానికి అభ్యంతరం పెడతారు. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన అన్ని రూల్ ప్రకారంగా పాటించి వెనక్కి వచ్చాడు కాబట్టి పదే అడిగినప్పుడల్లా ఆయనకి ఇవ్వటానికి, పర్మిషన్ ఇవ్వడానికి వెసులుబాటు ఉంది, వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడెప్పుడు కూడా సిబిఐ ఒక్కసారి కూడా అభ్యంతరం పెట్టలేదు. గతంలో మనం కనుక చూసుకుంటే 2014 నుంచి 19 మధ్యలో ఆయన ఎన్నిసార్లు విదేశీ పర్యటన కోసం అప్లికేషన్ పెట్టుకున్నా కూడా సిబిఐ ఏ రోజు అభ్యంతరం చెప్పలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే మొన్న రీసెంట్గా లండన్ వెళ్ళేటప్పుడు ఆయనకి కేసులు వేగవంతమైనవి కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి అడగటం జరిగింది. అయినా కూడా గతంలో మరి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారనే ఉద్దేశం మీద అతనికి పర్మిషన్ ఇవ్వటం, ఆయన వెళ్ళి రావటం కూడా జరిగింది. ఇక్కడ సిబిఐ తప్పు కూడా ఉందంటాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళటానికి మీరు అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడు ఆయనలాగానే కింద కోర్టులో వెళ్తే మళ్ళీ పై కోర్టుకి మీరు ఎందుకు అప్లై చేయలేదు? మీరు కామ్గా కూర్చున్నారు కాబట్టి వెళ్ళొచ్చాడు. ఇవాళ కాదు కూడదంటే ఎలా అవుతుంది? తర్వాత ఇప్పుడు పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు ఉంది కాబట్టి అక్కడ ఈయన పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళితే ఆయన మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా 5 సంవత్సరాలు కాదు, కేవలం 1 సంవత్సరం మాత్రమే ఇస్తాము, అది కూడా 20,000 రూపాయల పూచీకత్తు మీరు ఇచ్చి తీసుకోండి పర్మిషన్ అన్నారు. ఆ 20,000 పూచీకత్తు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళి సంతకం పెట్టాలి. అది ఆయనకి అవమానం అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి.
కాబట్టి ఇదంతా కాదు, నాకు 5 సంవత్సరాలు కావాల్సిందే అని చెప్పేసి హైకోర్టుకి ఎక్కినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి అవసరం ఏంటి? లండన్ పర్యటన 20 రోజులు వెళ్ళాలి. దానికి 1 సంవత్సరం పాస్పోర్ట్ ఇచ్చినా ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఎవరికైనా పాస్పోర్ట్ ఇస్తే 10 సంవత్సరాలకి ఇస్తారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దాన్ని మనం రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే మీరు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అడిగి పర్మిషన్ పెట్టుకోవచ్చు కదా. కానీ మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నాకు 5 సంవత్సరాలకి కావాల్సిందే అని పట్టుబట్టడం, ఆయన హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నటువంటి కేసు గురించి ప్రతిపక్షం గవర్నమెంట్ ప్లేడర్ వాదిస్తే అది అసలు మాకు తెలియదు ఉందని కూడా అని చెప్పారు. కానీ వాళ్ళు వేసిన అఫిడవిట్లో దాన్ని పలకరించారు. ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, 5 సంవత్సరాలకి ఇవ్వండి అతనికి పాస్పోర్ట్ అని డైరెక్ట్ చేసింది. అంటే ఏంటంటే దాంట్లో ఏ రకమైనటువంటి టెక్నికల్ పాయింట్స్ వాళ్ళు చూసి అది ఇచ్చారు అనేటువంటిది మనం న్యాయ నిపుణులం కాబట్టి దాని మీద కామెంట్ చేయలేము. కానీ కామన్ మ్యాన్కి వెళ్ళేటప్పటికి మనం ఎంతసేపటికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా, నేను ఒక మీడియాని నడుపుతున్నటువంటి మీరు, ప్రజలకి ఉన్న విషయాలు తెలియజేయటం అనేటువంటిది మన బాధ్యత. కామన్ మ్యాన్ దృష్టిలో ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం అనేటువంటిది భారతదేశంలో నడుస్తోందా అనేటువంటిది అనుమానాలు వస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో దగ్గర 3,500 4,000 వాయిదాలు తీసుకున్నారు అనేటువంటిది ఏ కేసులో అయితేనే అనేది మనకు బయటపడ్డది మొన్న. అదే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి 4 వాయిదాలకు అటెండ్ కాకపోయినా అతను ఇమ్మీడియట్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేసేసి లోపలేస్తారు. మరి ఇదే పాస్పోర్ట్ విషయంలో లంచ్ మోషన్ ఆయన మూవ్ చేశాడు హైకోర్టులో. చేయటం, దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, మండే నాడు విచారించడం, రిజర్వ్ జడ్జిమెంట్ అని పెట్టేసి బుధవారం నాడు ఆయనకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదే ఒక సాధారణమైన వ్యక్తి కనుక వెళితే న్యాయస్థానం అనేటువంటిది ఇంత త్వరగా స్పందిస్తుందా అనేటువంటిది కామన్ మ్యాన్కి వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకంటే నార్మల్గా కేసులు వేస్తే కామన్ మ్యాన్కి వాయిదాల మీద వాయిదాలు ఉన్న డబ్బులు అప్పు చేసి మరి కూడా తను పెట్టడం జరుగుతుంది. కానీ ఒక సామెత ఉంది మనకి, పెద్దవాళ్ళు బాగా అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే, కోర్టు కేసులో ఓడిపోయినాడు కోర్టు దగ్గర ఏడుస్తాడు, గెలిచినోడేమో ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు అంటారు. దానికి కారణం ఏంటంటే ఓడిపోయాను ఇన్నాళ్ళు తిరిగిన తర్వాత అని వీడు ఏడుస్తాడు. అక్కడికి వెళ్ళి వాడు ఇంట్లో ఎందుకు ఏడుస్తాడు అంటే, గెలిచినప్పటికీ కూడా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడు కాబట్టి గెలవడానికి వాడి ఇంట్లో ఏడుస్తాడు. న్యాయ వ్యవస్థ మీద సెటైరికల్గా ఉన్నటువంటి సామెత. అంటే సంవత్సరాల తరబడి సాగేటువంటి కేసుల్లో నెలల తరబడి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకుంటే 17A ఏదో దాని మీద కోర్టు రిజర్వ్డ్ జడ్జిమెంట్ ఇచ్చి ఇవాళకి దాదాపు 6 నెలలు అయింది. అంతకుముందు సంవత్సరం 9 నెలల క్రితమే జరిగిన మధ్యలో వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వబోతే ఇద్దరు జడ్జిలకి కాకుండా ఒక ఆయన అవునన్నాడు, ఒక ఆయన కాదన్నాడు. కాబట్టి రాజ్యాంగ ధర్మాసనానికి మేము రిఫర్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని రిఫర్ చేశారు. ఇంతవరకు ఆ ధర్మాసనం అనేది ఏర్పడలేదు, దాని మీద జడ్జిమెంట్ ఏంటో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆగమేఘాల మీద అనగానే 3వ రోజున పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఏంటంటే టెక్నికాలిటీస్ ఎలా ఉన్నా ప్రజల దృష్టిలో న్యాయం అనేటువంటిది అందరికీ సమానంగా అందట్లేదు అనేటువంటి భావనకి ఈ జడ్జిమెంట్ అనేటువంటిది వాళ్ళు అలా భావించడానికి అవకాశం కల్పిస్తుందని మనకు అనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.